are going to discuss another taxonomical aid, that is herbarium. Actually, herbarium, it is a place. Herbarium is a storehouse of collected plant specimens which are dried, pressed and preserved on sheets. Herbarium is a storehouse of collected plant specimens which are dried, pressed and preserved on sheets. It acts as a quick referral system in taxonomic studies. అసలు హెర్బేరియం ఏ రకంగా ప్రిపేర్ చేస్తారు? హెర్బేరియం ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఏంట స్టెప్స్ అంటే కలెక్షన్. ఫస్ట్ స్టెప్ని కలెక్షన్ అంటాం. కలెక్షన్ ఎటువంటి ప్లాంట్ స్పెసిమెన్ కలెక్ట్ చేయాలి? ఇప్పుడు ప్లాంట్ అనేది హెర్బేషియస్ ప్లాంట్, చిన్నదిగా ఉంటే ఓల్ ప్లాంట్ని రూట్తో సహా కలెక్ట్ చేస్తాం. అదే ప్లాంట్ అనేది లార్జ్ ట్రీ అనుకుంటే ఆ ట్విగ్స్ని కలెక్ట్ చేస్తాం. బికాజ్ ట్విగ్స్ కన్సిస్ లీవ్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ, కాకపోతే ఉంటే బెటర్గా ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? కలెక్షన్ చేసిన ఈ ట్విగ్ని మొదట ఒక పాలిథిన్ బ్యాగ్లో కానీ ఒక మెటాలిక్ బాక్స్ ఉంటుంది. ఈ మెటాలిక్ బాక్స్ని వాస్కులం అంటాం. ఈ వాస్కులంలో కలెక్ట్ చేస్తారు. ఇట్ ప్రివెంట్స్ ది లాస్ ఆఫ్ మాయిశ్చర్. వాస్కులం అనే బాక్స్లో ఆ ట్విగ్ని కలెక్ట్ చేస్తారు. దీన్ని కలెక్షన్ అంటాం. సెకండ్ స్టెప్ ఏంటంటే డ్రైయింగ్. కలెక్షన్ చేసిన ట్విగ్ని డ్రై చేస్తాం, ఎండబెడతాం. దీనికోసం ఒక న్యూస్ పేపర్ కానీ బ్లాటింగ్ పేపర్ కానీ తీసుకుంటాం. ఈ బ్లాటింగ్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఎందువల్ల తీసుకుంటామంటే ఏం చేస్తుంది? మాయిశ్చర్ని అబ్జార్బ్ చేస్తుంది. తర్వాత ఈ కలెక్ట్ చేసిన ప్లాంట్ స్పెసిమెన్స్ ఈ న్యూస్ పేపర్ మీద మనకి ఏం చేస్తాం? డ్రై చేస్తారు. కలెక్టెడ్ ప్లాంట్ స్పెసిమెన్స్ ఆర్ డ్రైడ్, spread over the newspaper or blotting paper. బాగా ఎండిన తర్వాత ఏం చేస్తారు? బాగా డ్రై అయిన తర్వాత ఈ న్యూస్ పేపర్ని ఒక ఫోల్డర్గా చేసి ఈ ఫోల్డర్ని ఒక మెషిన్లోకి ఎంటర్ చేస్తారు. ఆ మెషిన్ ఏమంటామంటే మనము ఫీల్డ్ ప్రెస్ అంటాం. ఈ ఫీల్డ్ ప్రెస్లోకి పెట్టడం వల్ల యూనిఫార్మ్ ప్రెస్సింగ్ అనేది జరుగుతుంది. ట్విగ్స్ అన్ని యూనిఫామ్గా ప్రెస్ అవుతాయి. దీన్ని ఏమంటాం మనం? డ్రైయింగ్. సెకండ్ స్టెప్ని డ్రైయింగ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ పాయిజనింగ్. బాగా డ్రై అయిన తర్వాత వీటిని ఏం చేస్తారు? కొన్ని కెమికల్స్తో పాయిజనింగ్ చేయడం జరుగుతుంది. పాయిజనింగ్ కోసం ఏ కెమికల్స్ యూజ్ చేస్తారంటే ఇక్కడ మనకి 0.1% మెర్క్యూరీ క్లోరైడ్ యూజ్ చేస్తారు. మెర్క్యూరీ క్లోరైడ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఫంగిసైడ్. దీని మీద ఎటువంటి ఫంగస్ చేరినా సరే దాన్ని ఏం చేస్తుంది? రిమూవ్ చేస్తుంది మెర్క్యూరీ క్లోరైడ్. అలాగే ఇంక మనకి DDTని కూడా స్ప్రే చేస్తారు. DDT ఇట్ యాక్ట్స్ యాజ్ ఇన్సెక్టిసైడ్. ఇన్సెక్టిసైడ్గా యాక్ట్ చేస్తుంది. దీని మీద ఎటువంటి ఇన్సెక్ట్స్ వంటి చేరినా సరే వాటిని ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. థర్డ్ స్టెప్ని మనము పాయిజనింగ్ అంటాం. పాయిజనింగ్ ఫాలోడ్ బై మౌంటింగ్. మౌంటింగ్లో ఏం చేస్తారు? మౌంటింగ్లో మనకి ఇక్కడ మార్కెట్లో మనకి హెర్బేరియం షీట్స్ ఉంటాయి. Herbarium sheets universally accepted
హెర్బేరియం షీట్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే మనకి 49 ఇంటూ 21 సెంటీమీటర్స్. 49 ఇంటూ 21 సెంటీమీటర్స్. 49 లెంగ్త్, 21 సెంటీమీటర్స్ బ్రెత్ అనే ఉంటుంది. ఇంటర్నేషనల్ సైజ్ ఆఫ్ హెర్బేరియం షీట్. ఇప్పుడు బాగా డ్రై అయిన ప్లాంట్ స్పెసిమెన్స్ని తీసుకొచ్చి దీని మీద ఏం చేస్తారు, పేస్టింగ్ చేస్తారు. మౌంటింగ్ ఫాలోడ్ బై స్టిచింగ్ ఫాలోడ్ బై లేబులింగ్. నెక్స్ట్ స్టెప్ ఏమంటామంటే లేబులింగ్ అంటాం. ఇప్పుడు నువ్వు ఆ ప్లాంట్ స్పెసిమెన్స్ తీసుకొచ్చి షీట్ మీద ఏం చేస్తావు, పేస్ట్ చేస్తావు. పేస్ట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తావు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక స్పెసిమెన్, ప్లాంట్ స్పెసిమెన్ షీట్ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఏం చేయాలి, మనము లేబులింగ్ చేయాలి. దిగువ భాగంలో ఒక లేబుల్ ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో డౌన్ కార్నర్ వైపు ఒక లేబుల్ ఉంటుంది. దిస్ లేబుల్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కామన్ నేమ్, వెర్నాక్యులర్ నేమ్, scientific name or biological name, family name, date of collection, ఏ డేట్ని కలెక్ట్ చేసావు దీని ఉంటుంది. అలాగే ప్లేస్ ఆఫ్ కలెక్షన్, ఏ ప్లేస్లో కలెక్ట్ చేసావు. నెక్స్ట్ కలెక్టర్స్ ఆధార్ నేమ్. కొన్నిసార్లు ఈ ప్లాంట్ యొక్క యూటిలిటీ, ఎకనామిక్ ఇంపార్టెన్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ ఆధార్ నేమ్, ఎవరైతే కలెక్ట్ చేశారో, కలెక్టెడ్ బై మురళీకృష్ణ, నేను కలెక్ట్ చేస్తే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ రెడీ చేయడాన్ని ఏమంటాం మనం, లేబులింగ్. ఫైనల్గా లేబులింగ్ అయిన తర్వాత మనకి హెర్బేరియం షీట్ తయారవుతుంది. ఈ హెర్బేరియం షీట్ని ఫైనల్ స్టెప్ని ఏమంటామంటే డిపోజిషన్. దీన్ని ఏమంటాం మనం, డిపోజిషన్. ఈ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని ఈ షీట్ని ఏం చేస్తాం, అరేంజ్ చేస్తాం. హెర్బేరియంలో మనకేంటి, అరేంజ్ చేస్తాం. ఆ అరేంజ్మెంట్ని ఏమంటాం మనం, డిపోజిషన్ అంటాం. ఈ రకంగా డిఫరెంట్ స్టెప్స్ అనేవి హెర్బేరియం ప్రిపరేషన్లో ఉంటాయి. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. ఫర్ వెజిటేటివ్ ట్విగ్ ఈజ్ మ్యాండేటరీ. రైట్, దిస్ వన్ ఈజ్ హెర్బేరియం. హెర్బేరియం మనకి లార్జెస్ట్ హెర్బేరియం ఎక్కడ ఉందంటే, లార్జెస్ట్ హెర్బేరియం located in England. ఇంగ్లాండ్లో ఉండే క్యూ గార్డెన్స్ వద్ద, బొటానికల్ గార్డెన్స్ వద్ద ఒక లార్జెస్ట్ హెర్బేరియం ఉంది. ఇంగ్లాండ్లో ఉండే క్యూ గార్డెన్స్ ఏమంటామంటే రాయల్ బొటానికల్ గార్డెన్. ఆ రాయల్ బొటానికల్ గార్డెన్ ఆనుకొని మనకి ఏంటి, హెర్బేరియం ఉంది, లార్జెస్ట్ హెర్బేరియం. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ scientific research center also, right? Largest herbarium. హెర్బేరియం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, హెర్బేరియం ఎందుకోసం యూజ్ చేస్తామంటే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ప్లాంట్స్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి హెర్బేరియంని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆల్ఫా టాక్సానమికల్ రీసెర్చ్. ఆల్ఫా taxonomy means taxonomy purely based on morphological characteristics. It is known as alpha taxonomy. Taxonomy based on embryology, cytology, palynology along with morphological characteristics, it is called omega taxonomy. మార్ఫలాజికల్ క్యారెక్టర్స్తో పాటుగా అదర్ బ్రాంచెస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని క్లాసిఫికేషన్ చేసేదాన్ని ఒమేగా టాక్సానమీ అంటాం. ఓన్లీ మార్ఫలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే దీన్ని ఏమంటాం మనం, ఆల్ఫా టాక్సానమీ. ఆల్ఫా టాక్సానమీలో ఎక్కువగా యూజ్ అవుతుంది హెర్బేరియం అనేది. దిస్ వన్ ఈజ్ హెర్బేరియం. It acts as a quick referral system in taxonomic studies, right? Next one, next taxonomic aid,
that is botanical gardens. Botanical gardens. What are botanical gardens? Collection of plant specimens, collection of living plants for study and reference. They are called botanical gardens. Botanical gardens means collection of living plant specimens, living plant species, living plants for study and reference. That means plants grown in gardens. They are called botanical gardens. Botanical gardens they comes under ex-situ preservation, ex-situ conservation or ex-situ preservation. ఇక్కడ మన preservation two types లో ఉంటుంది. Preservation two types: in situ preservation, in situ preservation. In situ preservation అంటే ఏంటి? Conservation of plants in their natural habitat. Conservation of organisms. Conservation of organisms or plants. Organisms or plants in their natural home, natural habitat. ప్లాంట్స్ లేదా యానిమల్స్ని అవి పెరిగే పరిసరాల్లో కన్జర్వ్ చేయడాన్ని ఏమంటాం మనం? ఇన్సిటు ప్రిజర్వేషన్ అంటాం. సెకండ్ వన్ ఎగ్జిటు ప్రిజర్వేషన్. ఎగ్జిటు ప్రిజర్వేషన్ అంటే ఏంటి? ఎగ్జిటు ప్రిజర్వేషన్ means preservation of plant specimens away from their natural habitat. Preservation of plants or organisms away from their natural habitat. ప్లాంట్స్ అనేవి డిఫరెంట్ జియోగ్రాఫికల్ ఏరియాలో పెరుగుతాయి. ఆ డిఫరెంట్ జియోగ్రాఫికల్ ఏరియాస్లో పెరిగే ప్లాంట్స్ని తీసుకొచ్చి ఒక ఏరియాలో కన్జర్వ్ చేస్తే అటువంటి వాటిని ఏమంటాం మనం? బొటానికల్ గార్డెన్స్ అంటాం. కలెక్షన్ ఆఫ్ లివింగ్ స్పీసీస్. కాబట్టి ఇవి హెర్బేరియంలో అయితే మనము ప్లాంట్స్ని డ్రై చేసి పేస్టింగ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ లివింగ్ స్పీసీస్. So botanical gardens are called living herbaria. అంటాం. living herbaria. లార్జ్ సైజ్ ప్లాంట్స్ ని బొటానికల్ గార్డెన్స్ ఫామ్ లోనే మనకి కన్జర్వ్ చేస్తారు. లార్జ్ సైజ్ ప్లాంట్స్ ని హెర్బేరియంలో పెట్టడానికి అవ్వదు కాబట్టి బొటానికల్ గార్డెన్స్ ఫామ్ లోనే మనకి ఏం చేస్తారు? కన్జర్వ్ చేస్తారు. ఇది ఎగ్జిటు ప్రిజర్వేషన్. బొటానికల్ గార్డెన్స్ కమ్స్ అండర్ ఎగ్జిటు ప్రిజర్వేషన్, రైట్? ఇక్కడ లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఏది? లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ అనేది ఇంగ్లాండ్లో ఉండే క్యూ గార్డెన్స్. వీటినే మనము రాయల్ బొటానికల్ గార్డెన్స్ అంటాం. రాయల్ బొటానికల్ గార్డెన్స్ అనేవేంటి? ఇంగ్లాండ్లో ఉంది. ఇట్ యాక్ట్స్ యాజ్ scientific research center also. ఇండియాలో ఉండే ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ ఏవంటే ఇండియన్ బొటానికల్ గార్డెన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్ నేషనల్ బొటానికల్ గార్డెన్. National Botanical Research Institute. It is located in Lucknow, right? ఇవి కొన్ని ఫేమస్ బొటానికల్ గార్డెన్స్. Botanical gardens means collection of living plant specimens for study and reference. They are also called living herbaria అంటాం.
ఇక్కడ ఈచ్ ప్లాంట్ ట్యాగ్డ్ విత్ ఏ బొటానికల్ గార్డెన్స్లో ప్లాంట్స్ని పెంచినప్పుడు ఇక్కడ కూడా ఒక లేబుల్ ఉంటుంది. ఈచ్ ప్లాంట్ ట్యాగ్డ్ విత్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ కామన్ నేమ్, వెర్నాక్యులర్ నేమ్, సైంటిఫిక్ నేమ్ అండ్ ఫ్యామిలీ నేమ్. ఈ 3 టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రిజర్వ్ అయి ఉంటుంది. ఈచ్ ప్లాంట్ ట్యాగ్డ్ విత్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ వెర్నాక్యులర్ నేమ్, ఫ్యామిలీ నేమ్, బయోలాజికల్ నేమ్, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మనకి. ఇటువంటి టాక్సానమికల్ ఎయిడ్స్ ఏమంటాం మనం? బొటానికల్ గార్డెన్స్. బొటానికల్ గార్డెన్స్ కమ్స్ అండర్ ఎగ్జిటివ్ ప్రిజర్వేషన్, రైట్? నెక్స్ట్ టాక్సానమికల్ ఎయిడ్, botanical gardens. They are also, as like herbarium, they are also helpful for identification of plant species. They provide raw materials for medical purpose. They are helpful in conserve the endangered species. అంతరించిపోతున్న వృక్ష జాతుల్ని కన్జర్వ్ చేస్తాయి. They are helpful in conserving the endangered species, right? Next one, museums. Museum అంటే ఏంటి? Museums means collection of preserved plant or animal specimens for study and reference. Collection of preserved plant specimens or animal specimens for study and reference, they are known as museums. వీటిని మ్యూజియం అంటాం. కలెక్షన్ ఆఫ్ ప్రిజర్వ్డ్, నాట్ లివింగ్. ఇక్కడ ఏంటంటే గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి. ఈ గ్లాస్ కంటైనర్స్లో ప్రిజర్వేటివ్ సొల్యూషన్ తీసుకుంటారు. ఫార్మాలిన్ ప్రిజర్వేటివ్ సొల్యూషన్ తీసుకొని దీంట్లో స్టోర్ చేస్తారు. సపోజ్ ఈ ప్లాంట్ కోన్స్ కానీ, ప్లాంట్ సీడ్స్ కానీ, లేకపోతే ఇన్సెక్ట్స్ కానీ, లేకపోతే స్మాల్ లివింగ్ ఆర్గనిజమ్స్, వాటిని కిల్లింగ్ చేసి, వాటిని డ్రై చేసి, వాటిని స్పెసిమెన్లో మనకేంటి ఈ జార్స్లో ఏం చేస్తారంటే ప్రిజర్వ్ చేస్తారు. పిన్నింగ్ చేసి ప్రిజర్వ్ చేస్తారు. ఇటువంటి వాటిని ఏమంటాం మనం? మ్యూజియంస్ అంటాం. ప్రిజర్వేటివ్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఎంతకాలమైనా సరే చెడిపోకుండా ఉంటాయి. ఇటువంటి వాటిని మ్యూజియంస్ అంటాం. స్కూల్స్లోను, కాలేజెస్లోను జనరల్గా యూజ్ చేసే టాక్సానమికల్ ఎయిడ్ ఏదంటే మ్యూజియం. ఎక్కువగా కాలేజెస్లోను, స్కూల్స్లోను స్టడీ పర్పస్లో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, రైట్? ఇవి మ్యూజియంస్. కొన్ని మ్యూజియంస్ ఏంటంటే ముంబైలో మనకి నేషనల్ మ్యూజియం, ఇండియన్ మ్యూజియం ముంబై, సెంటర్ ఫర్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీ న్యూఢిల్లీ, సెంటర్ ఫర్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీ న్యూఢిల్లీ, ఇండియన్ మ్యూజియం ముంబై. డిఫరెంట్ సైంటిఫిక్ మ్యూజియంస్ అనేవి ఉంటాయి. అలాగే బయోలాజికల్ మ్యూజియంస్ ప్రిజర్వేటివ్ సొల్యూషన్లో మనకి ఏంటి ప్లాంట్ కానీ యానిమల్ స్పెసిమెన్స్ని కానీ ఉంచి కన్జర్వ్ చేస్తారు. ఇటువంటి టాక్సానమికల్ ఎయిడ్స్ని ఏమంటాం మనం? మ్యూజియంస్, రైట్? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.